ప్రభు నామమున మీ అందరికీ ప్రత్యేకమైన శుభములండి. మరి రెండవసారి మీ మధ్యలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను ఆహ్వానించినటువంటి ఐగర్ కూడా ప్రత్యేకమైన శుభములు. అలాగే బ్రదర్ నరేష్ గారికి, అలాగే కూడి వచ్చినటువంటి పెద్దవారికి, చిన్నవారికి, చిన్నబిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రత్యేకమైన శుభములు. గట్టిగా ఒకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు కనుక మరి చక్కగా మరి 12వ రోజులోకి ప్రవేశించాడు. మరి 12వ గ్రంథముగా 2వ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. మరి రాజుల 2వ గ్రంథమును కూడా మరి కిర్మియా గారు రచించారు. దీన్ని మొదటి రాజులు అలాగే 2వ రాజులు గ్రంథాన్ని కూడా కిర్మియా గారు రచించారు. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో దీన్ని మరి వ్రాయడం జరిగింది. అంత మాత్రమే కాదు, దీని రచనా స్థలం పాలస్తీనాలో వ్రాయడం జరిగింది. ఆమె అంత మాత్రమే కాదు ప్రియ స్నేహితులారా, మరి ముఖ్య వచనం మరి ఇశ్రాయేలు రాజులు దగ్గరగా 11 మంది ఉన్నారు. అలాగే యూదా రాజులు 20 మంది ఉన్నారు. మరి 11 మంది రాజుల్లో ఎవరు కూడా మంచివారు లేరు. అలాగే మరి 20 మంది రాజుల్లో 7 మాత్రం యెహోవాకు మరి మంచివారిగా మరి ఆయన దృష్టిని అనుగ్రహించడం ద్వారా మరి యూదా రాజ్యాన్ని ఆయన ఉంచడం జరిగింది. ఆమె ఇశ్రాయేలు రాజ్యం అయితే పూర్తిగా పతనమైపోయింది. ఆమె ప్రియ స్నేహితులారా, మనకి మొట్టమొదటి రాజు ఎవరు తెలుసా? ఉమ్మడి రాజ్యం ఉన్నప్పుడు మొట్టమొదటి రాజు సౌలు. రెండో ఆయన సౌలు గారు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. అలాగే దావీదు గారు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. రెండవ రాజు. అలాగే మూడవ రాజు సొలొమోను రాజు. ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. అయితే సొలొమోను తర్వాత రాజ్యము 2 ముక్కలు అయిపోయింది. ఆమె ఉత్తర రాజ్యముగా, దక్షిణ రాజ్యముగా. ఉత్తర రాజ్యముకు మరి షోమ్రోను రాజధానిగా ఉండేది. దాన్ని క్రొత్త నిబంధనలో సమరయ అనేటువంటి పేరుగా మరి మార్చడం జరిగింది. అంత మాత్రమే కాదు, దక్షిణ రాజ్యము యూదా రాజ్యము, దీనికి యెరూషలేము క్యాపిటల్ గా ఉంది. ఆమె రాసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి. అలాగే ముఖ్య అధ్యాయాలు, ఇందులో ఉన్నటువంటి ముఖ్య అధ్యాయాలు ఏంటంటే ఆ రాజుల 2వ గ్రంథంలో దగ్గరగా 25 అధ్యాయాలు ఉన్నాయి. అందులో 2వ అధ్యాయం కూడా ప్రాముఖ్యమైంది. 2వ అధ్యాయం, అలాగే 4వ అధ్యాయం, అలాగే 5, 6, 17వ అధ్యాయం, 18, 19, 22, 23, 24, 25 అధ్యాయాలు కూడా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు. ఆమె అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. మనమే ముఖ్య వచనం ఒకసారి చూద్దాం. మరి 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 18. ఇది ముఖ్య వచనముగా ఎందుకు మరి కెననైట్స్ అంటే బైబిల్ యొక్క పండితులు దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అని అంటే చదువు చూడండి. 17వ అధ్యాయం 18వ వచనం 2వ రాజుల గ్రంథము. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుగా కోపించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టెను కనుక యూదా గోత్రము కాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. స్నేహితులారా, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఇశ్రాయేలు రాజులు మరి 19 మంది ఎవరు కూడా దేవుని దృష్టికి అనుకూలంగా లేరు. ఆమె ప్రియ స్నేహితులారా, మరి బైబిల్ గ్రంథంలో ఒక రాజు మంచివాడు, ఒక రాజు చెడ్డవాడని దేని ద్వారా పేరు చేశాడు? ఆయన దేవుని ఎడల భయభక్తులు కలిగి ఎవరైతే యెహోవాకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారో రాజులు, వారిని మంచి రాజులుగా మరి దేవుడు మరి కనుగొన్నాడు. ఎవరైతే బయలు దేవతలను, అసరులను, దేవతలను లేదా విగ్రహారాధనను ప్రోత్సహించారో వారిని చెడ్డవారిగా చిత్రీకరించడం జరిగింది. హల్లెలూయా. దీన్ని బట్టి మంచివారు, చెడ్డవారు. అందుకని ఇశ్రాయేలు చేసినటువంటి కార్యములు బట్టి ఇశ్రాయేలు రాజులు 19 మంది కూడా దేవునికి అవిధేయులుగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని సముఖము నుండి వారిని వెళ్ళగొట్టారు. హల్లెలూయా. మరి మనము కూడా ఎప్పుడైతే మరి దేవుని యొక్క కట్టడలకు, దేవుని యొక్క నియమాలకు, ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం నడుస్తామో మనల్ని కూడా ఆయన కొట్టివేస్తాడు. ఆయన సముఖం నుండి దూరంగా కొట్టివేస్తాడు. ఆమె ఆయన సముఖం నుండి దూరంగా కొట్టివేయడం అనగా నిత్య నరకానికి పాత్రలుగా మనం ఉంటాం. ఆమె మరి ఇశ్రాయేలు అష్షూరు చేతకు వెళ్ళి మరలా తిరిగిరా. హల్లెలూయా. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితులను బట్టి ఆ ఇశ్రాయేలు రాజ్యము పతనం అవడం జరిగింది. యేసు ప్రభుల వారు వచ్చే సమయానికి మరి యూదులు మాత్రమే ఉన్నారు, ఇశ్రాయేలు లేరు. ఆమె ఆ యూదులు కూడా ఈ రోమా గవర్నమెంట్ పరిపాలనలో ఉన్నారు. హల్లెలూయా. తర్వాత మరలా 1948 ఆ సమయంలో మరలా స్వతంత్రం వచ్చి మరలా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇశ్రాయేలు దేశం ఏర్పడడం జరిగింది. ఆమె ప్రియ స్నేహితులు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే 23వ అధ్యాయం 27వ వచనం కూడా మరి ప్రాముఖ్యమైనటువంటి వచనం
ఒకేలా ఉంటాయి. 23వ అధ్యాయం 27వ వచనం చదువుతాం. కాబట్టి యెహోవా, నేను ఇశ్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్లు యూదా వారిని నా సమ్ముఖమునకు దూరముగా చేసి నేను కోరుకున్న యెరూషలేము పట్టణమును నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పి ఉన్న మందిరమును నేను విసర్జించుదునని అనుకొని ఉండెను. ప్రియ స్నేహితులారా, మరి యొక్క 17వ అధ్యాయము మరి 18వ వచనం, అలాగే 23వ అధ్యాయం 27వ వచనం ముఖ్య వచనాలుగా మనకు ఉన్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి అధ్యాయాలు కూడా మనం ఒకదాన్ని ఒకటి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వద్దాం. అలాగే ముఖ్యమైనటువంటి ప్రజలు, 2వ రాజుల గ్రంథంలో ముఖ్యమైనటువంటి ప్రజలు ఎవరయ్యారంటే ఏలియా గారు, అలాగే ఎలీషా, అలాగే యోషియా గారు, నయమాను, అలాగే హిజ్కియా. వీళ్ళు ఈ 2వ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. అంత మాత్రమే కాకుండా మరి మొదటి రాజుల గ్రంథంలో వివరించినటువంటి చరిత్రకి కొనసాగింపే ఈ 2వ రాజుల గ్రంథం. ఆమె దాని తర్వాత ఉన్నటువంటి కొనసాగింపు కాలము. హల్లెలూయా. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆమె ఒకసారి ఇశ్రాయేలు రాజులు 19 మంది అనుకున్నాం కదా, ఆ 19 మంది పేర్లు చదువుకుందామా? అలాగే యూదా రాజులు 20 మంది. ఆమె మంత్రం వేస్తే మీకు అందరికి వచ్చేస్తాయి ఇవన్నీ. హల్లెలూయా. మొట్టమొదటి రాజు రెహబాము, అందరూ చెప్పండి రెహబాము. 2వ రాజు అబియా, 3వ రాజు ఆసా, 4వ రాజు యూదా రాజులు. వీళ్ళు నేను మొట్టమొదటిగా చెప్పింది యూదా రాజు. ఆమె మొట్టమొదటి రాజు ఎవరు? రెహబాము. 2వ ఆయన అబియా, 3వ ఆయన ఆసా, 4వ ఆయన యెహోషాపాతు, 5వ ఆయన యెహోరాము, 6వ ఆయన అహజ్యా, 7వ ఆయన అతల్యా, ఆడావిడి అతల్య అనేటువంటి ఆవిడ. 8 యోవాషు, 9 అమజ్యా, 10 హుజ్జియా, 11 యోతాము, 12 ఆహాజు, 13 హిజ్కియా, 14 మనస్సే, 15 ఆమోను, 16వ ఆయన మరి యోషియా, 17వ ఆయన యెహోయాహాజు, 18 యెహోయాకీము, 19 యెహోయాకీను, 20 సిద్కియా. హల్లెలూయా. ఈ వాక్యాలన్నీ పేర్లన్నీ మీకు కావాలా? అయితే కళ్ళు మూసుకోండి. మీరందరూ కళ్ళు మూసుకుంటే పేర్లన్నీ వచ్చేస్తాయి. కళ్ళు మూసుకుని నేను చెప్తున్నటువంటి న్యాయాధిపతుల గ్రంథాన్ని చెప్పాను కదా ఒక పిక్చర్, అలాగే కళ్ళు మూసుకుని నేను ఏ పిక్చర్ అయితే చెప్తున్నానో దాన్ని ఊహించుకుంటా ఉంటే ఈ యోధా రాజులు 20 మంది మీకు వచ్చేస్తారు. హల్లెలూయా. కళ్ళు మూసుకుని నా వైపు చూడద్దు, కళ్ళు మూసుకోండి. మరి ఎర్రని పాము లాంటి ఒక డ్రాగన్ని మీరు ఊహించుకోండి, దానికి రెక్కలు ఉన్నాయి. ఒక పాముని మీరు ఊహించుకోండి, డ్రాగన్ లాంటి ఒక పాముని, దానికి రెక్కలు ఉన్నాయి. మరి దాని మీద మరి ఇద్దరు కూర్చున్నారు. లిల్లీ పుట్లు అంటారు కదా, చిన్న అంటే పెద్దవాళ్ళే వాళ్ళు, మరగుజ్జు లాంటి వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు. వాళ్ళిద్దరూ కూడా అవి ఆశ, వాళ్ళిద్దరు పేరు. వాళ్ళిద్దరూ ఆ రెక్కల గుర్రం మీద కూర్చుని డ్రైవింగ్ చేస్తున్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, డ్రైవింగ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు పేర్లు మరి అవి ఆశ అనేటువంటి మరి ఇద్దరు డ్రైవింగ్ చేస్తున్నారు. అయితే రెక్కల గుర్రం పైకి లేచి ఒక లోయలోనికి అలా వెళ్ళిపోతుంది, ఒక అగాధంలోనికి అలా దిగుతూ వెళ్ళిపోతుంది. ఆ కొండ ఎత్తు మీద నుంచి లోయలోకి వెళ్ళిపోతుంది. ఆ లోయ పేరు షాపాతు అనేటువంటి లోయ. షాపాతు అనేటువంటి లోయ దగ్గరికి వెళ్ళగానే ఆ లోయలో పెద్ద రప్పం ఒకటి కనబడింది. ఈ డ్రాగన్, పాము లాంటి డ్రాగన్ అవి ఆశ డ్రైవ్ చేసుకుంటా లోయలోకి ఎప్పుడైతే వెళ్ళారో అక్కడ ఒక రప్పం కనబడింది. ఆ రప్పాన్ని ఈ డ్రాగన్ ఏం చేసిందంటే దాన్ని తన్ని పడవేసింది. వెంటనే తన్ని పడేయగానే అందులో మరి ఇద్దరు భార్య భర్తలు బయటకు వచ్చారు. ఇద్దరు భార్య భర్తలు బయటకు రాగానే ఆ రప్పంలోంచి ఇద్దరు భార్య భర్తలు బయటకు వచ్చారు అనుకోండి. తర్వాత వాళ్ళు ఒక షూని పట్టుకున్నారు. షూ అంటే కాలుకి వేసుకునేటువంటి షూ. ఆ షూని వేసుకుని మరి దూరంగా ఉన్నటువంటి ఒక అమ్మాయి ముసలావిడ ఒక చెట్టు కింద కూర్చుని ఉంటే ఆమె బాగా వృద్ధురాలుగా ఉంది. ఆమె పేరు అమ్మాజీ. వృద్ధురాలుగా ఉన్నటువంటి ఆమె పేరు అమ్మాజీ. అక్కడికి ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా ఆ డ్రాగన్ ఫ్లై, పాము ఏదైతే ఉందో డ్రాగన్, దాంతో పాటు వెళ్ళగానే ఆవిడకి ఆ షూ ఇవ్వగానే, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ షూ ఎప్పుడైతే ఇచ్చారో ఆమెకి గొప్ప ఉద్యమం వచ్చింది. ఆమె శరీరంలో ఉద్యమం వచ్చి
ఆవిడ అంటుంది, మీరు ఎవరు ఎవరు అని అడిగింది. అంటే తాము మీరు ఎవరు, నన్ను వచ్చి ఉజ్జీవం చేశారు, ముసలావిడగా ఉన్న నన్ను యవనస్తురాలుగా చేశారు, ఎవరు మీరు అని అంటే, మరి ఆ భార్య భర్తలు ఇద్దరు అంటున్నటువంటి పేరు, నా పేరు ఆహాజు అని. నా పేరు ఆహాజు అని అంటే ఆమె అంటుంది, మీరు ఆహాజు కాదు, హిజ్కియా మీ పేరు అంటుంది. వెంటనే ఆ పేరు ఎప్పుడైతే మాట్లాడిందో ఆమె మనసు మారిపోయింది, ఆమె యవనురాలుగా మారిపోయింది, ఒక షీగా మారిపోయింది. షీ అంటే ఒక యవన స్త్రీ, షీగా మారిపోయింది. మారిపోయిన వెంటనే ఒక కాజా తింటుంది, కాజా ఒకటి, ఐస్ క్రీమ్ ఒకటి తింటూ సర్దుకాయలాగా మారిపోయింది. పరిసరాలు సర్దుకాయలు ఉన్నారు కదా నూతన నిబంధనలో, అంగీ వేసి ఒక సర్దుకాయలా మారిపోయింది. కళ్ళు తెరవు. ఇదంతా మీకు గుర్తుంటే, ఎందుకంటే సమయం కూడా లేదు. మా బైబిల్ క్లాస్ అయితే వాటి మొత్తం వచ్చేస్తుంది చూడకుండా. అలాగే మరి సమయము లేదు కాబట్టి స్పీడ్గా చెప్పేసి నా స్టోరీ అంతాను. అది గుర్తు పెట్టుకున్న వాళ్ళందరూ గుర్తు పెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ పేర్లు వచ్చేస్తాయి. మొట్టమొదటిగా ఒక పాము లాంటి డ్రాగన్ని ఉన్నది కదా అక్కడ, దాని పేరు రెహబామ్. పాము రెహబామ్, పాము లాంటి డ్రాగన్. ఆమె దాని మీద ఇద్దరు ఎక్కి డ్రైవ్ చేస్తున్నారు, అబియా ఆస. ఇద్దరు రాజుల పేర్లు అబియా ఆస. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట, ఒక లోయలోకి వెళ్ళారు. ఆ లోయ పేరు షాపాతు లోయ, అంటే యెహోషాపాతు. 4వ ఆయన ఎవరు, యెహోషాపాతు. వెళ్ళగానే ఏం కనిపించింది అక్కడ, ఆ లోయలో ఒక రంపం కనిపించింది. రంపం యెహోరాము అనేటువంటి రంపం కనిపించింది. ఈ డ్రాగన్ వెళ్ళి దాన్ని ఏం చేస్తుంది అంటే తన్నింది. తనగానే అందులో ఇద్దరు వచ్చారు. ఎవరు, భార్య భర్తలు అహాజ్య అతల్య. ఇద్దరు పేర్లు ఒకటి. అహాజ్య అతల్య అనేటువంటి ఇద్దరు బయటకు వచ్చారు. వెంటనే వాళ్ళు ఏం తీసుకున్నారంట, ఒక షూ తీసుకున్నారు. షూ, యోవాషు. రాజు పేరేంటి, యోవాషు. షూ గుర్తులు వస్తే యోవాషు రాజు గుర్తు వచ్చేయాలి మీకు. ఆ షూ తీసుకెళ్ళి ఒక ముసలావిడ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆమె పేరేంటని చెప్పాను, అమాచి. రాజు పేరు అమాజ్య. అమాజ్య అన్నప్పుడు అమాజ్య పేరు గుర్తుపెట్టుకోండి, అమాజ్య. అమాజ్య రాజుకి అది ఇవ్వగానే వెంటనే ఏమొచ్చిందన్నాను, బాడీలో ఒక ఉజ్జీవం వచ్చింది, రివైవల్. అంటే ఉజ్జియా, అతని పేరేంటి, ఉజ్జియా. ఉజ్జీవం వచ్చిందని అనగానే ఉజ్జియా పేరుని గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది. వెంటనే ఆవిడ అంటుంది, తాము ఎవరు, తాము అంటుంది. ఏమని అంటుంది ఆవిడే, తాము అంటుంది. ఇంకొక రాజు పేరు యోతాము. అయితే వెంటనే వాడు చెప్తున్నటువంటి పేరు, నా పేరు ఆహాజు అన్నాడు. ఆహాజు అంటే ఆహాజు కాదు, మీరు హిజ్కియా అన్నాడు. ఆహాజు రాజు, తర్వాత హిజ్కియా అన్నాడు. హిజ్కియా అనగానే తనకి ఏమైందని చెప్పాను, మనసు మారింది. మనసు మారింది, మనషే. ఇంకో రాజు పేరేంటి, మనషే. మనసు మారి ఆమె ఎలా మారింది, ఆమె అనగా ఆమోను షీగా మారింది. అంటే ఓషియా, షీగా మారింది. ఓషియా, షీ అన్న చోట ఓషియా పేరు మీకు గుర్తుండి కోసం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆమె ఏమి తిన్నది, యవనస్తురాలుగా మారిపోయిన తర్వాత కాజా తెలుసుగా మీకు, కాకినాడ కాజా తెలుసుగా. యెహోయాహాజు, కాజా పేరు గుర్తు రాగానే యెహోయాహాజు. స్నేహితులు ఎందుకు చెప్తున్నానంటే, మన బ్రెయిన్లో లెటర్స్ని కానీ నెంబర్స్ని కానీ తీసుకోరు, సంఖ్యలు కానీ అక్షరాలు కానీ తీసుకోరు, ఈ పిక్చర్ మాత్రమే తీసుకుంటుంది. మీకు కుక్క అని చెప్పాను అనుకోండి, అంటే టీం వచ్చి డాగ్ అని తీసుకుంటుందా, లేదా కూ ఇచ్చి దానికి ఒత్తు పెట్టి కుక్క అని రాస్తాం కదా, దాని స్పెల్లింగ్ తీసుకుంటుందా మైండ్. కుక్క అని ఏం తీసుకుంటుంది, దాని పిక్చర్ తీసుకుంటుంది. అవునే కదా, నేను కుక్క అన్నాను అనుకోండి, మీకు ఏం గుర్తు వస్తుంది, పిక్చరే, చిత్రమే గుర్తు వస్తుంది. హల్లెలూయా. అయితే అందుకే ఆ చిత్రాల ప్రకారం చెప్పి ఖచ్చితంగా మీకు గుర్తుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఏం తిన్నదంట, కాజా, యెహోయాహాజు. రెండవది ఐస్ క్రీమ్ 2 తిన్నది. యెహోయాకీము, క్రీము, యెహోయాకీము. ఆఖరిగా ఆమె సద్దుకైగా మారిపోయింది, సిద్కియా. హల్లెలూయా. ఇలా ప్రాక్టీస్ చేయండి, మీకు ఇంటికి వెళ్ళిన దాకా గుర్తుంటే. అదిగో మరి నరేష్ గారు యూట్యూబ్లో కూడా పెట్టారు అంటే యూట్యూబ్ మరీ చూడండి, అది మీకు ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. హల్లెలూయా. అలాగే ఇజ్రాయేల్ రాజుల గురించి కూడా చూద్దాం. ఇజ్రాయేల్ రాజులు 19 మంది. ఇజ్రాయేల్ రాజులు ఎంతమంది, 19 మంది. అలాగే ఇంకొక పాముని, ఒక రెట్ట పామును ఊహించుకోండి. ఎర్రగా ఉన్నటువంటి పాము, మసలుగా ఉన్నటువంటి పాముని జ్ఞాపకం పెట్టుకోండి. మరి ఆ పాము మీద, ఆ పాము బలహీనంగా ఉండి భయపడుతూ నాదా అంట కళ్ళు మూసుకోండి. ఆ పిక్చర్ ఊహించుకుంటే మీకు ఆ ఇజ్రాయేల్ రాజులు 19 మంది వస్తారు. నాదా అంటుంది, భయపడుతుంది.
ఎలా వెళ్ళాలో తెలియట. మొట్టమొదటిగా పాము బలహీనంగా ఉంది, ఎర్రని పాము నాదా నాదా అంటుంది. తర్వాత ఎలాగా ముందుకు వెళ్ళాలో తెలియట్లేదు. అప్పుడు ఎలా అనగానే మరింత చెప్పు లిల్లీ పుట్లని మొరగొచ్చులు ఇద్దరు వచ్చారు. ఆ మొరగొచ్చిన పేర్లు జిమ్రీ, ఒమ్రీ. ఆ మొరగొచ్చులు ఇద్దరు పొట్టి వాళ్ళు ఇద్దరు వచ్చారు, జిమ్రీ, ఒమ్రీ. వాళ్ళు అంటున్నటువంటి మాట ఆహా ఆహా అని 2 సార్లు అన్నారు. ఆహా ఆహా అని 2 సార్లు అనగానే ఈ పాము మరి 3 ఐటమ్స్ తింటుంది. ఈ ఎర్రని పాము 3 ఐటమ్స్ ఇందాక చెప్తున్నట్టుగా రంపాన్ ఒక దాన్ని తినేసింది ఆ పాము. తర్వాత మరి యాహూ అనేటువంటి ఈమెయిల్ ఉంటుంది, ఆ ఈమెయిల్ జ్ఞాపకం పెట్టుకోండి. ఈమెయిల్ లోగో, యాహూ అనేటువంటి ఈమెయిల్ లోగో, ఆ లోగోను కూడా తిన్నది. తర్వాత కాజాను తిన్నది, తర్వాత షూను తిన్నది. మొట్టమొదటిగా రంపాన్ని తిన్నది, తర్వాత యోహు అనేటువంటి ఈమెయిల్ లోగోని తినేసింది అదే పాము. తర్వాత కాజాను తిన్నది, అలాగే షూను తిన్నది. తిన్న తర్వాత అది వెంటనే ఆ పాము డబల్ పాము అయిపోయింది. అంటే రెండవ పాము. అది ఎప్పుడైతే అవన్నీ తిన్నదో అది రెండవ పాముగా, అంటే ఉన్నదే రెండంతలుగా మారిపోయింది. వెంటనే ఆ పాము దగ్గరికి ఒక ఆయన, పెద్ద ఆయన వచ్చారు, ముసలాయన జకర్యా అనేటువంటి ఆయన వచ్చారు. తన మనవడిని తీసుకుని జకర్యా అనేటువంటి ఆయన ఒక సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు తన మనవడితో. జకర్యా అనేటువంటి ఒక పెద్ద ఆయన తన మనవడితో మాట్లాడుతున్నాడు. దేంటంటే సెల్ ఫోన్లో, వీడియో కాల్ అంటారు కదా, వీడియో కాల్. తన మనవడితో మాట్లాడుతున్నాడు. ఆ మనవడు ఆ సెల్ ఫోన్లో వీడియో కాల్లో ప్యాకెట్ ఆడుతున్నాడు. ప్యాకెట్ ఎవరితో ఆడుతున్నాడు అంటే హోషే అనేటువంటి ఒక తాతతో లేదా యవనస్తుడితో ప్యాకెట్ ఆడుతున్నాడు. అలాగే కళ్ళు తెరవండి. మొట్టమొదటిగా ఎర్రని పాము అనగా ఎరువు పాము. ఎర్రని పాము అనగా ఎరువు పాము. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అది ఏమంటుంది? నాదా నాదా అంటుంది లేవలేని పరిస్థితుల్లో. రెండో ఆయన నాదాబు. ఆమె భయం వేస్తుంది దానికి ఒక పక్క నుంచి. భయము, బయేషా. మూడో రాజు పేరు బయేషా. అలాగే ఎలా వెళ్ళము అని అనుకుంటుంది. నాలుగో ఆయన ఏలా అనేటువంటి రాజు. ఎలా వెళ్ళము అని అనుకుంటుంది. వెంటనే ఇద్దరు లిల్లీ పుట్లు అంటే మరగుతులు వచ్చారని చెప్పాను. వీళ్ళిద్దరి పేర్లు ఏంటి? జిమ్రీ, ఒమ్రీ. వాళ్ళిద్దరి పేర్లు ఏంటి? జిమ్రీ, ఒమ్రీ. ఇద్దరు రాజులు ఉన్నారు. ఆ 5వ రాజు, 6వ రాజు జిమ్రీ, ఒమ్రీ. ఆమె వీళ్ళు ఏమన్నారు? ఆహా ఆహా అన్నారు 2 సార్లు. అంటే ఆహాబు, అహాజ్య. అందరూ చెప్పండి, ఆహాబు, అహాజ్య. వెంటనే ఆ పాము ఏం తిన్నది? మొట్టమొదటిగా రంపాన్ని తిన్నది. రెండవది యాహూ అనేటువంటి లోగో ఉంటుంది కదా, ఈమెయిల్ యాహూ తెలుసు, చదువుకున్న వాళ్ళు తెలుసు. అది తిన్నది. తర్వాత కాజాన్ ఒక దాన్ని తిన్నది, షూల్ ఒక దాన్ని తిన్నది. రంపు అనగా యెహోరాము. ఇందాక నేను చెప్పాను లోయలో రంపు. యెహోరాము ఇజ్రాయేలీలో ఉన్నాడు ఆయన. యెహోరాము యోధాలో కూడా ఉన్నారు, యోధా ప్రజల్లో కూడా, అదే యోధా రాజుగా కూడా ఉన్నారంటే ఆ యెహోరాము వేరు, ఈ యెహోరాము వేరు. పేర్లు ఒకేలా ఉంటాయి. అంత మాత్రమే కాకుండా యాహూ అనేటువంటి లోగో యోహును చూపిస్తుంది. ఆమె అంత మాత్రమే కాకుండా కాజా యెహోయాహాజు అనేటువంటి పేరును చూపిస్తుంది. షూ యెహోయాహాజు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, అయినప్పటికీ ప్రయత్నం చేయండి, మీకు ఖచ్చితంగా వస్తాయి. ఆమె అంత మాత్రమే కాకుండా ఆ పాము డబల్ పాము అయిందని, అంటే ఎరో పాము 2. ఇంకో రాజు పేరేంటి? ఎరో పాము 2. ఒక ఆయన పెద్ద ఆయన వచ్చాడు లోపలికి అని చెప్పాను ఆ పాము దగ్గరికి. ఆయన పేరు జకర్యా అనేటువంటి రాజు. ఆమె అతను సెల్ మాట్లాడుతున్నాడు అని చెప్పాను. షల్లు గుర్తొస్తే మీకు షల్లు పేరు గుర్తొచ్చేది. అందులో ఎవరితో మాట్లాడుతున్నాడు? తన మనవడుతో. మెనహేము అనేటువంటి రాజు ఏం ఆడుతున్నాడు అని చెప్పిన ఆయన మనవడు ప్యాక్ ఆడుతున్నాడు ఆ సెల్ ఫోన్లో. పెకాహు ఎదురు రాజు. పెకాహు ఎవరితో ఏం ఆడుతున్నాడు అని చెప్పాను? హోషే అనేటువంటి యవనస్తుడితో. ఆఖరి రాజు హోషే. హల్లెలూయా. ప్రేస్ నేర్పులారా, ఈ విషయాలు గమనిస్తే ఖచ్చితంగా మీకు అన్ని గుర్తుంటాయి కనుక వీటన్నిటిని మరలా రిపీట్ చేసుకుని గ్రూప్లో పెడుతున్నారు కనుక చూసుకోండి. అయితే ముఖ్యమైన అధ్యాయాలకు వచ్చేద్దాం. 2వ రాజుల గ్రంథము మొట్టమొదటి ముఖ్యమైనటువంటి అధ్యాయం 2వ అధ్యాయం చదువుతాం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2వ అధ్యాయం మొదటి నుండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయకపో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా
ఉండమని సెలవించుతున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేసిరి. హల్లెలూయా. చాలండి, చదవడానికి సమయం లేదు కనుక ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ప్రియ స్నేహితులారా, ఈ రాజుల 2వ గ్రంథంలో ఈ 2వ అధ్యాయం అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకయ్యానంటే మరి ఎలీషా అనేటువంటి ఇద్దరు ప్రవక్తలు మనకు కనిపిస్తున్నారు. ఆమె మన యొక్క జీవిత అనుభవం ఎలా ఉండాలో వీరిద్దరూ తెలియపరుస్తున్నారు. ఏలియా అనే మాటకి అర్థము దేవుడే, యెహోవాయే దేవుడేనా. ఏలియా అనే మాటకి అర్థం ఏంటి? యెహోవాయే దేవుడు. యెహోవా ఈజ్ ద లార్డ్. యెహోవాయే దేవుడు. ఎలీషా అనే మాటకి అర్థము దేవుడే నా రక్షణ. గాడ్ ఈజ్ అవర్ సాల్వేషన్. గాడ్ ఈజ్ అవర్ సేవియర్. దేవుడే నా రక్షణ అని అర్థం. అయితే వీళ్ళిద్దర బంధాన్ని సూచిస్తున్నది. అంత మాత్రమే కాకుండా ఎలీషాలు దేవుడి సమక్షంలో రాజుల్ని బలపరిచి ఇజ్రాయేలు దేశమును కానివ్వండి, యూదా దేశమును కానివ్వండి, ప్రభు సమక్షంలో వారు తీర్చిదిద్దినటువంటి విధానం. అంత మాత్రమే కాకుండా ఏలియా గారు ఆరోహణమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. ఏలియా గారి ఆరోహణం ద్వారా మనం ఏమి తెలుసుకోవాలి అంటే, ప్రియ స్నేహితులారా, ఏదో ఒక రోజున ఈ భూమిని విడిచిపెట్టాలి. మొట్టమొదటిగా వారి ప్రయాణం ఎలా ఉంది? మొట్టమొదటి ప్రదేశం గిల్గాలుకు వచ్చారు. వాడు ఎలీషా ఎక్కడికి వచ్చారు? అందరూ చెప్పండి. గిల్గాలు అనండి అందరూ. గిల్గాలు, గట్టిగా గిల్గాలు అనేటువంటి ప్రదేశంకి వచ్చారు. అక్కడ నుంచి 2వ ప్రదేశము బేతేలు. గిల్గాలు నుంచి ఎక్కడికి వచ్చారు? బేతేలుకు వచ్చారు. బేతేలు నుంచి మరి వచ్చినటువంటి ఇంకొక ప్రదేశము ఎరుకో. మొట్టమొదటిది గిల్గాలు, 2వది బేతేలు, 3వది ఎరుకో ప్రదేశానికి వచ్చారు. ఎరుకో నుండి యోర్దానుకు వచ్చారు. హల్లెలూయా. ఎరుకో నుండి ఎక్కడికి వచ్చారు? యోర్దానుకి. 4 ప్రదేశాలు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఏలియా వెళ్ళిపోతున్నారు. ఏలియా గారు మరి అనేకమైనటువంటి కార్యములు ఇజ్రాయేల్ దేశంలో జరిగించారు. దగ్గరగా మరి 16 అద్భుతాలు చక్కగా జరిపించారు. గట్టిగా చెప్పకూడదు, గట్టిగా ఒకసారి 16 అద్భుతాలు ఏలియా గారు జరిగించారు. మరి ఎలీషా గారు దానికి 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి అని చెప్తున్నాడు. ఆయన ఆరోహణమై వెళ్తున్నప్పుడు ఆ 2 పాళ్ళ ఆత్మకి 16 డబల్ చేస్తే 32 అద్భుతాలు ఎలీషా గారు చేశారు. హల్లెలూయా. వీళ్ళ ప్రయాణం చూసుకుందాం. మొట్టమొదటిది అందరూ చెప్పండి గిల్గాలు. అదంటే గిల్గాలు. 2వది బేతేలు. అందరూ చెప్పండి బేతేలు. 3వది ఎరుకో. 4వది యోర్దాను. హల్లెలూయా. యోర్దాను దగ్గరికి వచ్చిన తర్వాత మరి ఆయన ఆరోహణం అవడం మనం చూస్తూ ఉంటాం. ప్రియ స్నేహితులారా, మరి గిల్గాలు అనే మాటకు అర్థం ఏంటంటే గుండ్రని. గిల్గాలు అనే మాటకు అర్థం ఏంటి? గుండ్రని. ప్రతి విశ్వాస యొక్క జీవితము ఈ గుండ్రముగా మార్చబడాలి. ఈ గుండ్రము దేని సూచిస్తుంది అంటే సంపూర్ణతను. క్రీస్తులో మనం ఏ విధంగా మార్చబడాలి? సంపూర్ణముగా మార్చబడాలి. సగము దేవుడు, సగము దేవుంటే మనం ఆయన రాకడలో ఎత్తబడం. కొంత విశ్వాసము, కొంత అవిశ్వాసం ఉంటే దేవుని రాకడలో మనం ఎత్తబడం. ఏలియా గారు అగ్ని రథముల చేత కొనుక్కోబడడం దేన్ని సూచిస్తుంది అంటే, ఇదిగో యేసు ప్రభుల వారు ఏ విధంగా అయితే ఆరోహణమై వెళ్ళారో అట్టి రీతిగానే మళ్ళీ 2వసారి మరి భూమి మీదకి రావడం 2వసారి జరుగుతుంది కనుక ఆ 2వసారి ఎవరైతే క్రీస్తునందు సజీవులుగా ఉంటారో వారు ఎత్తబడతారు. అంటే సజీవ దేహాలతో ఎత్తబడతారు అనడానికి సాదృశ్యమే ఈ ఏలియా యొక్క ఆరోహణము. అగ్ని రథం వెళ్ళాడు, ప్రాణంతో వెళ్ళాడు కదా ఆయన, చనిపోయే వేళ. అలాగే మనము కూడా క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారు. అలాగే సజీవులకు ఉన్నటువంటి మనము కూడా ఆయన రాకడ ఇప్పుడైతే కనుక, ఆ కడపూర ఇప్పుడే కనుక మ్రోగితే మనమందరము కూడా సజీవంగా ఎత్తబడుదుము గాక. కాబట్టి మీరు సజీవంగా ఎత్తబడాలంటే మొట్టమొదటి ప్రదేశం గిల్గాలు అనే ప్రదేశంలో మీరు ఉండాలి. గిల్గాలు అనే మాటకు అర్థము గుండ్రని అనగా సంపూర్ణము. పౌలు గారు కూడా తనకి ఇచ్చినటువంటి పరిచర్యను బట్టి ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణంగా మారుస్తున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియ స్నేహితులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. స్పీడ్గా తీయాలి, సమయం లేదు. విశ్వాస విషయంలోను జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా
క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు వరకు ఆయన ఇలాగూ నియమించును. చాలండి ప్రియ స్నేహితులారా, యేసు ప్రభుల వారు సంపూర్ణుడు. మనము కూడా సంపూర్ణులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. నీకు ఎప్పుడు సంపూర్ణత వస్తుంది? ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయన మార్గంలో నడిచినప్పుడు, ఆయన పరిశుద్ధతను ధరించుకున్నప్పుడు, ఆయన క్రియలు నీలో జరిగినప్పుడు మాత్రమే సంపూర్ణుడిగా ఉంటావు. సంపూర్ణుడిగా ఉంటేనే నువ్వు గెలగాలనేటువంటి ప్రదేశానికి వస్తావు. రేపు రాకడలో ఎత్తబడతావు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళని ఎవరినైతే సంపూర్ణం లేదు, సంపూర్ణం ఎలా తెచ్చుకుంటాం? మన ఆత్మఫలం తెలుస్తుంది మనందరికీ. చెప్పండి. అందులో ప్రతి విషయంలోనూ సంపూర్ణత వచ్చేయాలి. అంటే మీకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లా. ప్రేమ, సంతోషం, సమాధానం, శాస్త్రీయ ఆచరణ, ఇవన్నింటిలో సంపూర్ణత వచ్చేది. అంటే ఏ తొనైతే తక్కువగా ఉండదో, ఏ తొనైతే అసంపూర్తిగా ఉండదో, ఈ సాయంకాల దినమున దాన్ని సంపూర్ణంగా మీరు మార్చబడుదురు కాక, సంపూర్ణంగా మార్చుకుందరు కాక, గిల్గాలు అనేటువంటి ప్రదేశంలో మీరు కూడా నిలబడుదురు కాక. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు దేశంలో ఎంతమంది రాజులు ఉన్నారు, ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతో మంది దేవుని నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు. కానీ ఎవరు కూడా సజీవంగా ఎత్తబడాలి, సజీవంగా అగ్ని రథాలు వచ్చి వెళ్ళలేదు. కేవలం ఏలియా గారికి మాత్రమే దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు కనుక ఆయన ప్రతిసారి అంటున్నటువంటి మాట, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానని సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటాడు. మొన్న నేను చెప్పాను, మీరు వచ్చినప్పుడు సన్నిధి చేసుకుని రావాలి, దేవునికి ప్రార్థన చేసి రావాలి. అయ్యా అనుకో విజయ్ కుమార్ గారు చెప్తున్నటువంటి ప్రతి వాక్యము నాకు తెలియబడాలి, ఆ ప్రతి వాక్యము నాకు అర్థం కావాలని ఎవరైతే సన్నిధితోటి వస్తారో వారు యొక్క ఆత్మ కలిగి ఉండుదురు. హల్లెలూయా. వారు గిల్గాలు అనేటువంటి ప్రదేశానికి వస్తారు. ఆమేన్. గిల్గాలు అనగా సంపూర్ణము. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుతాం. 28వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెబుతూ ప్రతి మనిషికి బోధిస్తున్నాము. పౌలు గారు ఉన్నటువంటి ప్రతి మనిషిని ఏం చేయాలి? సంపూర్ణునిగా చేయాలి. ప్రియ స్నేహితులారా, మీ అయ్యగారికి ఉన్నటువంటి దర్శనం ఎక్కువ చిన్న బిడ్డలైనా, పెద్దవారైనా, ముసలివారైనా, యవనస్తులైనా అందరినీ క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలని మరి ఆయన అంత ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసం తగ్గ ప్రతిఫలం ఏదో కనిపిస్తుందా? ఇక్కడ ఆరాధన అవగానే ఇంటికి వెళ్ళిన తర్వాత బూట్ మాటలు మాట్లాడితే, ఇక్కడ ఆరాధన అవగానే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టీవీ ఆన్ చేస్తే, ఇక్కడ ఆరాధన అవగానే ఇంటికి వెళ్ళిన తర్వాత మరి పక్కింటి గురించి, ఎదురింటి గురించి ఆ సొల్లు కబుర్లన్నీ చెప్తే మీలో సంపూర్ణత లేనట్లే. మీరు ఇంకా